శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీభగవానువాచ యథాకాశస్థితో నిత్యో వాయుః సర్వాత్ర గోమహాన్ యత సర్వాణి భూతాని మత్తానిత్యుపధారయ. ఈ శ్లోకం యొక్క భావం ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్ర సంచరించుచున్న పవిత్రమైన వాయువు ఆకాశమునందే స్థిరమై ఉండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమై భూత ప్రాణులన్నీ నాయందే స్థితమై ఉండును. హరే రామ హరే కృష్ణ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. ఓ కల్పాంతయ, కల్పాంతం నందు ఈ భూతములన్నీయును నా ప్రకృతిలోనే చేరును, అనగా లీనమగును. కల్పాది యందు నేను మరల వాటిని సృజించుచుందును. భగవద్గీతలో ఓం తస్సదిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయై శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్యో యోగో నామ నవమోధ్యాయాయ నమః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న విషయాన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. భారతదేశంలో ఉన్న హిందూ మతం, సనాతన ధర్మంలో ఉన్న హిందువులందరూ కూడా ఒక ప్రత్యేకమైన 3 డీలను మనం చూసుకోవాలి. మొదటి డి అంటే దేశభక్తి, రెండవ డి అంటే దైవభక్తి, మూడవ డి అంటే దేహభక్తి. ఈ 3 కనుక మనకు ఉన్నట్లయితే మనం ఇంకా భారతదేశానికి ఎంతో, ప్రతి కుటుంబము మన యొక్క ధర్మాన్ని కాపాడుకునే భాగ్యం మనకు కలుగుతుంది. హరే రామ హరే కృష్ణ.